హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు దివీస్ వరల్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. సో ఈరోజు మా టెంపుల్లో అయితే రాము యొక్క కళ్యాణం అయితే జరిగింది. ఇంకా అంకుల్ వాళ్ళు వచ్చేసి రాముని, సీతని, లక్ష్మణుని, హనుమంతుడిని తీసుకొని అయితే వెళ్తున్నారు. ఇంకా వాళ్ళు అక్కడికి వెళ్ళి సీతాదేవిని ఇక్కడ ఎదురుగా కూర్చోబెట్టేసి రాముడిని, లక్ష్మణుని, హనుమంతుడిని మాత్రం అక్కడ స్టేజ్ మీదకి అయితే తీసుకొని వెళ్ళారనమాట. సో సీతమ్మ అయితే ఇక్కడ కూర్చుంది, మీకు కనిపిస్తుందా? ఓకే, నా ఫోన్ క్లారిటీ అంతగానం లేకపోవడంతో సో నేనైతే అంత పర్ఫెక్ట్గా క్యాప్చర్ అయితే చేయలేకపోయాను. ఇక్కడ సీతామాతకి బాసింగం అయితే కడుతున్నారనమాట పంతులు గారు అండ్ ఆ స్వామి కూడా. ఈ స్వామి హెల్ప్ తీసుకొని అక్కడ ఆల్రెడీ రాముడికి బాసింగం అయితే కట్టేశారు. ఇంకా పూజ స్టార్ట్ అయింది. పూజ మాకు స్టార్ట్ అయ్యేసరికి అరౌండ్ 10:30 ఇలా అయ్యిందనమాట. సో మండపాన్ని కూడా చాలా బాగా డెకరేట్ చేశారు కదా. ఇంకా ఇక్కడ కిందకు వచ్చిన వాళ్ళందరూ ఆ కళ్యాణంలో ఒక పార్టీ అనమాట. సో ఎంత బాగా జరిగిందంటే కళ్యాణం, నాకైతే ఫస్ట్ టైం నేను కళ్యాణం చూడడము నాకు కూడా చాలా మంచిగా అనిపించింది. యాజ్ ఇట్ ఈస్ మన పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయో వాళ్ళ పెళ్ళిళ్ళు అలానే జరిగాయి. ఫోటోగ్రాఫర్స్ని కూడా పెట్టారనమాట. సో వాళ్ళు క్యాప్చర్ చేస్తున్నారు. ఇంకా అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఏమేమి కావాలో అన్నీ ఉన్నాయో లేదో అవన్నీ చూస్తున్నారు. పంతులు గారు చెప్తున్నారనమాట ఏమేమి ఇవ్వాలి, ఏమేమి వాళ్ళ దగ్గర ఉన్నాయో లేదో చెక్ చేయండి అలా ఇలా అని. సో చాలాసేపు అయింది. అలా అలా చూస్తుండగానే జనాలు అయితే పెరిగిపోతున్నారు. ఇది స్టార్టింగ్లో కాబట్టి ఎక్కువ మంది అయితే లేరు. తర్వాత అక్కడ మేము నించోడానికి కూడా స్పేస్ అయితే లేకుండా అయిపోయింది. సో ఇక్కడైతే సీతామాత ఎప్పుడెప్పుడు రాముడి పక్కకి వెళ్ళి కూర్చుంటాను అన్నట్టు చూస్తుంది. ఇంకా వీడియోస్, ఫోటోగ్రాఫ్స్ అన్నీ అవుతున్నాయి అన్నమాట. మొత్తానికి శ్రీరామనవమి మా సెలబ్రేషన్ అయితే టెంపుల్లో అయ్యింది. మీది ఎక్కడ అయిందో, వెళ్ళారో లేదో టెంపుల్కి నాకైతే కామెంట్ చేయండి. అలా అలా గుడిలో అయితే రద్దీ చాలా పెరిగిపోయింది. సీతారాముల కళ్యాణం చూడడానికి జనాలందరూ వచ్చేసారనమాట. ఇంకా కొద్దిసేపు అయితే అక్కడ గుడిలో ప్లేస్ కూడా సరిపోలేదు నన్ను అడిగితే. సో ముందు నుంచి ఉన్న వాళ్ళకి కనిపించింది, తర్వాత ఆ కళ్యాణం ఎలా అయ్యింది ఏంటి ఎవరికి కనిపించలేదు. సో చాలా అంటే చాలా రష్ అయిపోయింది. ఇంకా ఆ టైం వచ్చేస్తుంది కదా, 12 అయిపోయింది, ఇంకా కళ్యాణం అవ్వలేదు. అంటే ఇంకా పుస్తకం కట్టలేదు. సో టెంపుల్కి ఎంత ట్రెడిషన్గా వచ్చారంటే ప్రతి ఒక్కరు శ్రీరామనవమి రోజు ఇంత ట్రెడిషన్గా రెడీ అయ్యి వస్తే ఎంత బాగుందంటే చాలా బాగుంది. ఇంకా గుడికి కార్పొరేటర్ కూడా వచ్చారు, లలిత పరమేశ్వర్ రెడ్డి గారు. సో ఇంకా ఒక కార్పొరేటర్ గుడికి వస్తే ఎలా ఉంటుందో తెలుసు కదా. ఇంకా అలానే చాలా రెస్పెక్ట్తో అందరూ అయితే వెల్కమ్ చెప్పారు తనకి. అండ్ తర్వాత ఇంకా పంతులు గారు అయితే అమ్మవారి యొక్క పుస్తలు అందరి దగ్గరికి తీసుకొని వచ్చారనమాట. ఇంకా ప్రతి ఒక్కరు ఆ పుస్తల్ని ముట్టుకున్నారు. అదిగోండి, మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ చాలా చిన్న కొబ్బరికాయలో ఆ పుస్తలు అయితే ఉన్నాయి. నా ఫోన్లో అయితే క్యాప్చర్ అయి ఉండదు, ఒకవేళ వేరే ఫోన్స్ అయితే క్యాప్చర్ అవుతుండేనేమో. ఇంకా గుడిల కాడ కానీ ఎక్కడైనా అన్నదానం అంటే అది పెద్ద టాస్క్ అనే చెప్పాలి. చాలామంది వచ్చారు. మా వెనక ఇంకా చాలా లైన్ ఉంది, బట్ ఎవ్వరూ కరెక్ట్గా వెళ్ళలేదు. ఆఫ్టర్ 1.5 hours స్ట్రగుల్ తర్వాత మాకైతే ప్లేట్ దొరికింది. ఇంకా మేమైతే సీతారాముని దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళామన్నమాట. మీరు కూడా మాతో పాటు దర్శనం చేసేసుకోండి. నేనైతే మ్యాక్సిమం ట్రై చేశాను క్యాప్చర్ చేయడానికి, బట్ కొంచెం టైం పట్టింది క్యాప్చర్ అవ్వడానికి. ఇంకా తర్వాత నేను కూడా దర్శనం చేసుకోవాలి కాబట్టి ఎక్కువ క్యాప్చర్ చేయలేకపోయాను. మా శ్రీరామనవమి అయితే ఇలా అయింది. మీరు ఎలా అయిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.